గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో సెకండ్ సైన్స్ ప్రోగ్రామ్ మదర్ సర్వే అనేది మనం లాస్ట్ 2 days నుంచి చేస్తున్న డేటా యాప్లో ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. మొదటగా మీ యొక్క యాప్ ప్రథమ్ కనెక్టెడ్ యాప్ లాస్ట్ అప్డేట్ ఎప్పుడని చూడండి. ఇక్కడ 2025 January 24 అంటే నిన్న లాస్ట్ అప్డేట్ అనేది వచ్చింది. మీరు అందరూ కూడా అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వాలి. ఓకే, ప్రజెంట్ అయితే అప్డేట్ చేసుకున్నాను. అప్డేట్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. వెంటనే మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి లాగౌట్ చేసి మళ్ళీ మీరు లాగిన్ అవ్వండి. మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఎవరిదైతే ఐడి ఉంటుందో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ పైన కనిపిస్తుంది. కింద చూసుకుంటే ఒక సెర్చింగ్ బాక్స్ ఉంది. ఆ సెర్చింగ్ బాక్స్ మీద క్లిక్ చేసుకుంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నామో అన్నీ కూడాను ఇక్కడ మీకు కనిపిస్తుంది అన్నమాట క్లియర్గా. ఇక్కడ చూడండి, మనకి ఏంటంటే చూడండి, ట్యాబ్ 1 2 3 4 5 6 7 8 9 10 10వ ట్యాబ్ చూసుకుంటే సెకండ్ సైన్స్ మదర్స్ గ్రూప్ అని కనిపిస్తుంది. ఆ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఆ ట్యాబ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎవరు కూడా యూనిట్స్ అనేది కనిపించదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ యాడ్ యూనిట్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే యూనిట్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఆ బ్లాక్లో మీరు యూనిట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒక గుల్లపల్లి అనే విలేజ్ తీసుకుని డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది గుల్లపల్లి అనేసి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆ కింద చూడండి ప్లస్ మదర్స్ గ్రూప్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మీరు సర్వే చేసేటప్పుడు ఫార్మెట్ యూజ్ చేశారో ఆ ఫార్మెట్ మీ దగ్గరలో పెట్టుకొని క్లియర్గా డేటా ఎంటర్ చేయాలి. ఆ కింద చూసుకుంటే మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది. డేటా ఎంట్రీ ఫామ్ ఓపెన్ అవుతుంది ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే. ఇక్కడ ఏమడుగుతుంది చూడండి, ఫస్ట్ మదర్స్ గ్రూప్ ఇంట్రెస్టెడ్. ఓకేనే, మదర్స్ గ్రూప్ ఇంట్రెస్ట్ టోటల్ హ్యామ్లెట్స్ ఎన్ని, ఆ విలేజ్లో టోటల్ హ్యామ్లెట్స్ 4, టోటల్ గ్రూప్స్ 5, ఏ గ్రూప్స్ మదర్ గ్రూప్స్, టోటల్ ఎలిజిబుల్ మదర్స్ మీన్స్ ఏంటంటే ఎవరైతే 10వ తరగతి లోపల ఉన్నారో వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఎస్సీపీలు ఉన్న వాళ్ళు కాకుండా, ఓకేనా, ఆల్రెడీ మనం ట్రైనింగ్లో చెప్పుకున్నాం, ఎస్సీపీ వాళ్ళు కాకుండా 10th క్లాస్ అయిన వాళ్ళు కాకుండా ఎవరైతే 10th క్లాస్ బిలో ఉంటారో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉంటారో వాళ్ళు మాత్రం మనం ఎలిజిబుల్గా తీసుకుంటాం అనమాట. ఒక 10 members ఉన్నారనుకోండి. అయితే సెకండ్ సైన్స్ ఇంట్రెస్టెడ్ ఎంతమంది ఉన్నారు? ఈ 10 members నాట్ ఇంట్రెస్టెడ్ అంటే కౌంట్ జీరోస్ కౌంట్ చేసుకోవాలి అనమాట. ఫార్మెట్లో కింద మీకు సమ్మరీ ఉంటుంది కదా, 0 కౌంట్స్. 10 మందికి సర్వే చేస్తే అందులో 3 నాట్ ఇంట్రెస్టెడ్ వచ్చారు. మేబీ ఏమో చెప్పలేమన్న వాళ్ళు వచ్చేసరికి 2 వచ్చారు. ఇంట్రెస్టెడ్ కౌంట్ 2లో వచ్చేసరికి 5 వచ్చారు. అదేవిధంగా టోటల్ 10 members. తర్వాత అదర్స్ కూడా మనము సర్వే చేసాం. ఓకే, అదర్స్ ఫార్మెట్లో మీకు ఎవరైనా వచ్చారు, టోటల్ లెర్నర్స్ 5 అనుకోండి. అందులో ఏజ్ గ్రూప్ ఈ 5 members 16 to 19 ఏజ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, 20 to 29 years ఏజ్ ఎంతమంది ఉన్నారు, 30 above ఎంతమంది ఉన్నారు అనేది ఎంటర్ చేసుకోవాలి, టోటల్ ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ స్టేటస్ అంటే నో స్కూలింగ్ కౌంట్ జీరోస్ ఎంతమంది ఉన్నారు ఈ 5 members పూర్తిగా స్కూల్కి వెళ్ళిన వాళ్ళు. స్టాండర్డ్ 1 to 5 ఎంతమంది ఉన్నారు, స్టాండర్డ్ 6 to 9 వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కౌంట్ చేసుకొని టోటల్ 5 members వేసుకోవాలి. తర్వాత సెకండ్ సైన్స్ ఇంట్రెస్టెడ్. సెకండ్ సైన్స్ ఈ 5 members సెకండ్ సైన్స్కి ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, 4, మేబీ 0, ఇంట్రెస్టెడ్ 1. ఈ పైన ఏముంది నాట్ ఇంట్రెస్టెడ్ 4 members, మేబీ అని చెప్పలేమన్న వాళ్ళు 0, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 1 వచ్చారు అదర్స్లో, టోటల్ 5. అదేవిధంగా ఆశా వర్కర్స్ షీట్ కూడా కింద మనం ఇచ్చాం అదే ఫార్మాట్లో. టోటల్ ఆశా వర్కర్స్ ఎంతమంది ఒక 3 members అవ్వండి. అంటే మీరు యాజ్ పర్ డేటా పరంగా ఎంటర్ చేసుకొని నేను మీకు ప్రజెంట్ డమ్మీ డేటా ఎంటర్ చేస్తున్నాను. ఈ 3 members 6 to 19 years వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 29 years వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 30 above వాళ్ళు ఎంతమంది ఉన్నారని వేసుకోవాలి. టోటల్ 3 members. ఎడ్యుకేషన్ స్టాటస్ ఈ 3 మళ్ళీ ఎడ్యుకేషన్ స్టేటస్ ఎంటర్ చేయాలి. లో స్కూలింగ్ వాళ్ళు 1, స్టాండర్డ్ 1 to 5 వాళ్ళు 2, 6 to 9 వాళ్ళు 0 ఎవరు లేరు, టోటల్ 3. ఇందులో మళ్ళీ ఈ 3 సెకండ్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎంతమంది, నాట్ ఇంట్రెస్టెడ్ ఎంతమంది, 1,
మేబీ ఒకరు, ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఒకరు ఉన్నారు. టోటల్ 3. ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ అనేది చేయాలి డేటా. సబ్మిట్ చేసిన తర్వాత సేవ్డ్ ఫ్రమ్ సక్సెస్ఫుల్. అదేవిధంగా మీరు ఎన్ని అయితే మీరు సర్వే చేశారో, ఎన్ని యూనిట్స్ అయితే సర్వే చేశారో ప్రతి యూనిట్ డేటా కూడా ఇలా ఎంటర్ చేయాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే మీ యొక్క స్టేట్ ఎంఎంఏకి మీరు కాల్ చేసి అడగండి. థ్యాంక్ యూ.